జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా శ్రీ రామకృష్ణ సేవ సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సైన్స్ ఉపాధ్యాయుడు నూరి బలరామకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా శ్రీ రామకృష్ణ సేవ సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సైన్స్ ఉపాధ్యాయుడు నూరి బలరామకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిషన్ను నూరి బలరామకృష్ణ, రామకృష్ణ సేవ సమితి ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ విఎల్ గాంధీ, సతీష్, కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సందర్శించి విద్యార్థులను వారి ఎగ్జిబిట్స్ను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ శివకుమార్, స్కూల్ కరెస్పాండెంట్ శర్మ, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవన్నీ చేయడానికి 200 రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పట్లో 200 అని ఈవేళ ఆ రామగాంధీ అలా చేయడం వల్ల ఈవేళ మనం లేజర్ లైట్ వాడుతున్నాం. మెడికల్ ఫీల్డ్లో వాడి మనకు వచ్చే రోగాలు తగ్గించుకుంటున్నాం. అలాగే ఎన్విరాన్మెంట్ మీద, ఇండస్ట్రీ మీద ఒక మ్యాటర్లో హౌ మెనీ పార్టికల్స్ అనేది చెప్పాలంటే రామన్ ఎఫెక్ట్ అనేది దారి వేసింది. ఆ రకంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా, ప్రతి స్టేట్లో కూడా ఈ జాతీయ సైన్స్ దినోత్సవం జరిపి పిల్లల్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈవేళ రామకృష్ణ స్కూల్ యాజమాన్యం వారు కూడా పిల్లలకి మంచి ఎగ్జిబిషన్ పెట్టారు. దానికి అలాంటి సైన్స్ టీచర్లు కూడా ఆహ్వానించి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పిల్లలు కూడా మంచి సైంటిస్ట్గా అవ్వాలని మా అందరి ఆకాంక్ష. సందర్భంగా మోదీ బలరామకృష్ణ గారు వచ్చి పిల్లలు ఉత్తేజపరచడం, మళ్ళీ ఒకసారి రామన్న గారిని మనం చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండవది ఏంటంటే మన సెక్రటరీ సతీష్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ అయినటువంటి, స్టేట్ సెక్రటరీ అయినటువంటి శివకుమార్ గారు, మీరందరూ హెడ్ మాస్టర్ గారు, సైన్స్ టీచర్సే కాదు మొత్తం టీచర్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ని 100% సక్సెస్ చేశారు. విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్ట్స్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో చేశారని బలరామకృష్ణ గారి వల్ల మనందరూ ఆనందించుకోవాలనేటువంటి జరిగింది. ఇవాళ టీచర్స్ అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా నా అభినందనలు, నా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తూ, ఇంకా ముందుకు వెళ్ళి సైన్స్ అంటే ప్రిస్క్రిప్షన్ తెలుసుకోవాలి, దాని నుంచి మనకు జవాబు వస్తుంది అనేటటువంటి మీరు అందరూ తెలుసుకుంటారని నేను ప్రత్యేకించి బలరామకృష్ణ గారికి నమస్కరించుకుంటూ సెలవుస్తున్నాను. ప్రపంచానికి ఒక మార్గదర్శకం చూపించారు. కానీ మనం ఇంకా మన పిల్లల విద్యార్థులని తయారు చేసుకోవడం. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక సైన్స్ సంబంధించిన కాలేజ్ ఏదైనా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి జేడి టాటా గారిని అడుగుతారు. అప్పుడు దాన్ని అది పరిగణలో తీసుకొని, స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని పరిగణలో తీసుకుని టాటా గారు అప్పుడు మన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అనే యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు. అంటే వివేకానంద సైన్స్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారన్నది ఒక ఈ ఉదాహరణ ద్వారా మీకు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు తెలుసు, స్కూల్ కూడా వచ్చారు. ఆయన చాలా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అనేది చేయడం నాకు చాలా తెలుసు. మీరు కూడా చాలా కష్టపడి చేశారు, చాలా బాగున్నాయి. నేను కూడా ఆయన దాంట్లోంచి మెడిసిన్స్ తెప్పించారు. అవి ఎంతైనా నేను భరిస్తాను, ఏ ప్రాబ్లం లేదు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఎవరైతే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి చూపించి మీరు బాగున్నాయి అంటే మీరు వాడండి అని చెప్పారు. ఇప్పుడు మీ అందరి కూడా ఆ అబ్బాయి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయమని